మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆద్య జానకి ఇద్దరు కూడా ఇంకా పెళ్లి పందిట్లో నుంచుంటారు. ఏమో ఏడుస్తూ చాలా బాధపడుతూ ప్రశాంత్ వైపే చూస్తూ ఉంటుంది. ఇక ప్రశాంత్ ఏమో ఎలా అయినా సరే రామలక్ష్మి మెడలో తాళి కట్టాలి. ఇక ముహూర్తం టైం అయిపోయింది. ఈ కాసేపట్లో రామలక్ష్మి మెడలో తాళి కట్టేస్తే ఇక రఘురామ్ గారు నన్ను ఏమీ చేయలేరు. రామలక్ష్మి నా సొంతం అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను అని చెప్పేసి ప్రశాంత్ మనసులో అనుకుంటాడు. ఇంకా జానకి ఏమో ఏంటమ్మా ఆద్య, ఏదో జరుగుతుందన్నావు కదా, మరి ఏం జరగట్లేదేంటి? వాడు ఎంత దుర్మార్గుడో తెలిసాక కూడా రామలక్ష్మి మెడలో వాడితో తాళలా కట్టిస్తాం ఏంటమ్మా ఆద్య? పెద్దమ్మ మీరేం కంగారు పడకండి. నాకు తెలిసి ఆ ప్రశాంత్ నిజస్వరూపం తెలిసి ఈ పెళ్ళి ఖచ్చితంగా ఆగిపోతుంది. అవును, నేను వేసిన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. పెదనాన్నకి ఆ ప్రశాంత్ రామ మెడలో తాళి కట్టకముందే నిజం బయటపడుతుంది. అవును పెద్దమ్మ, నా మాట వినండి అని అంటూ ఉంటే ఇక జానకి ఏమో ఏడుస్తూ రఘురామ్ దగ్గరికి వస్తుంది. ఏమండి, నా మాట వినండి, నేను చెప్పేది వినండి. ఈ ప్రశాంత్ మీరు అనుకున్నట్టు మంచివాడు కాదు. వీడి వల్ల ఇప్పుడు మన రామలక్ష్మి జీవితం నాశనం అవటమే కాకుండా అటు శౌర్య ప్రాణాలు కూడా పోతున్నాయండి అని అంటుంది. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ప్రశాంత్ కంగారు పడుతూ ఉంటే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలోకి రఘురామ్, ఏంటి జానకి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? లేదండి, నేను చెప్పేది నిజం. ప్రశాంత్ ఎలాంటి వాడో తెలిసి కూడా శౌర్య ఏమీ చేయలేకపోతున్నాడు. అందుకనే ఇప్పుడు ప్రాణాలు కూడా తీసుకుంటున్నాడు. ఈ దుర్మార్గుడు సొంత అన్నకి అంత ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా పీటల మీద ఎలా కూర్చున్నాడో చూడండి. వీడిని నమ్మొద్దండి, దయచేసి ఈ పెళ్ళి ఆపేయండి అని అంటుంది. ఇక రఘురామ్, చూడు జానకి, ఈ విషయంలో నేనెవ్వరి మాటల్ని నమ్మను. అవును, వరకు జరిగినవన్నీ చాలు. ఇక ఈ పెళ్ళిని ఎవరు కూడా ఆపలేరు. పంతులు గారు, ముహూర్తానికి టైం అయినట్టుంది కదా, ప్రశాంత్ చేతికి తాళి ఇవ్వండి అని అనగానే ఇక ప్రశాంత్ తాళి తీసుకొని రామలక్ష్మికి కట్టబోతూ ఉంటే ఒక్కసారిగా ప్రమిళ, అన్నయ్య గారు, వదిన గారు చెప్పిన మాటలను నిజం. ఆ ప్రశాంత్ రామలక్ష్మి పెళ్ళలో తాళి కట్టడానికి వీల్లేదు. అసలు రామలక్ష్మిని పెళ్లి చేసుకునే అర్హత వాడికి లేదు అని అంటుంది. ఒక్కసారిగా ప్రశాంత్, రఘురామ్ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రఘురామ్, ఏంటమ్మా మాట్లాడుతున్నావు? అవునన్నయ్య గారు, నేనే వాడిని మీ కూతురికిచ్చి పెళ్లి చేయమని అడిగాను. అలాగే వాడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాకైనా మారతాడు అనుకున్నాను. కానీ వాడిలో ఉన్న దుర్మార్గం ఏంటో ఈరోజు నా కళ్ళతో నేను చూశాను. ఈ దుర్మార్గుణ్ణి మీ ఇంటి అల్లుడిని చేసుకోవద్దు అన్నయ్య గారు అని అంటుంది. ఇక రఘురామ్, నాకేం అర్థం కావట్లేదమ్మా అని వెనకాలే ఇక ప్రమిళ, అవును అన్నయ్య, ప్రశాంత్ మంచివాడు కాదు. రామలక్ష్మి విషయంలో రామలక్ష్మి మీద అఘాయిత్యం చేసింది వీడే. అలాగే వీడు కన్న తండ్రిని చంపబోయాడు. కన్న తల్లినని కూడా చూడకుండా నా మీద చేయి చేసుకున్నాడు. అంత దుర్మార్గుడు వీడు అని వెనకాలే రఘురామ్ ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ప్రమీల ఏడుస్తూ, అవును అన్నయ్య గారు, వీడు చేసిన తప్పులన్నీ వాడి నెత్తిన మీద వేసుకొని వీడిని రామలక్ష్మికిచ్చి పెళ్లి చేయాలని వాడి దగ్గర నేనే ఒట్టు వేయించుకున్నాను. ఈ తల్లి మాట కోసం వాడు తన ప్రేమనే త్యాగం చేశాడు. ఇందాక కూడా ఈ వీడియో రామలక్ష్మికి ఇస్తానంటే నేను ఒట్టు వేయించుకొని వాడితో వీడియోని డిలీట్ చేయించాను. ఇన్ని చేసింది వీడి కోసం. కానీ ఈ దుర్మార్గుడు కన్న తల్లినని కూడా చూడకుండా నా మీద చేయి చేసుకున్నాడు. ఆయన్ని తల మీద కొట్టి రక్తపు మడుగులో అక్కడే రూమ్లో చేపల చుట్టి పడేశాడు. ఇలాంటి దుర్మార్గుడు మీ ఇంటి అల్లుడు అవ్వడానికి వీల్లేదు. రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అన్నయ్య గారు, వీల్లేదు. శౌర్య చాలా మంచివాడు. వాడు నా కడుపున పుట్టకపోయినా వాడు నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నాడు. వాడిని మేము అన్యాయం చేయాలని చూసాము. అందుకేనేమో ఆ భగవంతుడు వీడి నిజ స్వరూపాన్ని ఈ రకంగా మా కంటికి కనబడేలాగా చేశాడు అని అనగానే ఇంకా ఆద్య, పెదనాన్న, ఇప్పటికైనా ప్రశాంత్ నిజస్వరూపం మీకు తెలిసిందా? పెదనాన్న, ప్రశాంత్ నిజస్వరూపం ప్రశాంత్ వాళ్ళ అమ్మకే ముందుగా తెలిసింది. తనే మీ అందరి ముందు చెప్తుందనే నేను విషయం తెలిసి కూడా సైలెంట్గా ఉన్నాను. అవును పెదనాన్న, పెద్దమ్మకి నాకు ఈ విషయం ఇందాకే తెలిసింది. కానీ వాళ్ళ అమ్మకి ప్రశాంత్ గురించి చెప్తేనే నువ్వు నమ్ముతావని మేము ఇప్పటి వరకు ఎదురు చూసాం పెదనాన్న. వాడు మంచివాడు కాదు అని అనగానే ఇక ప్రశాంత్, అది కాదు మావి గారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా అక్కడున్న పూల ప్లేట్లని
రఘురామ్ కాళ్ళతో కొట్టేస్తాడు. ఇక చొక్కా పట్టుకొని ఈడ్చుకుంటూ ప్రశాంత్ చంప పగలగొడతాడు. ఇక శివరాం కూడా, అన్నయ్య ఇంత దుర్మార్గుణ్ణి వదిలిపెట్టద్దన్నయ్య, వీణ్ణిక్కడే ముక్కల కింద నరికేస్తాను, వదలన్నయ్య నన్ను అని వెనకాలనే ఇక రఘురామ్, ఎంత పని చేసావురా, నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది కాకుండా నా కూతురి మెడలోనే తాళి కట్టాలనుకుంటున్నావా, నిన్ను ఈరోజు వదిలిపెట్టండ్రా అని అంటూ ఉంటే అంతలోకి అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు. ఇక ప్రమీల, నేనే పిలిపించాను అన్నయ్య గారు, ఇలాంటి దుర్మార్గుడు పోలీసులు తీసుకొని వెళ్ళి వాడికి శిక్ష విధించాలి, అందుకే పోలీసులు నేనే పిలిపించాను అని అంటుంది. ఇక ప్రశాంత్ని పోలీసులను తీసుకెళ్ళమని రఘురామ్ చెప్తాడు. ప్రశాంత్ని ఇక పోలీసులు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే రామలక్ష్మి లేచి ఏడుస్తూ ఉంటుంది. రఘురామ్ వెంటనే రామలక్ష్మిని పట్టుకొని, అమ్మ రామలక్ష్మి, ఇన్నాళ్ళు నీ మాట నమ్మకుండా చాలా పెద్ద తప్పు చేశాను, నీ జీవితాన్ని నాశనం చేయాలని చూశాను, నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాడి చేతిలో నీ చేతిని పెట్టి పెళ్లి చేయాలనుకున్నాను, నేను నాపన తల్లి, వెళ్ళు, నీ శౌర్య సార్ని వెళ్ళి కాపాడుకో, వెళ్ళమ్మా, నీ శౌర్య సార్ని కాపాడుకో, నీకు శౌర్యకి పెళ్లి చేసే బాధ్యత నాది, వెళ్ళమ్మా, వెళ్ళి శౌర్యని కాపాడుకో, ఇక నీకు ఏ అడ్డు లేదు అని అంటాడు. ఇక రామలక్ష్మి ఒక్కసారిగా రఘురామ్ని హక్ చేసుకొని కళ్ళ నీళ్ళు తుడుచుకొని సార్ సార్ అంటూ ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెడుతుంది. ఇంకా రఘురామ్ అలాగే ఆద్య అందరూ కూడా రామలక్ష్మి వెనకాలే వెళ్తారు. ఇంతలోకి శౌర్య ఏమో స్పృహ కోల్పోయి ఇక తిరిగి పడిపోతాడు. ఇక అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళందరూ కూడా శౌర్యని చూసి ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. అప్పుడే ఆద్య రఘురామ్ అందరూ కూడా ఆ హాస్పిటల్కి వస్తారు. ఇక రఘురామ్, అమ్మ రామలక్ష్మి, ఈ హాస్పిటల్లోనే శౌర్యని జాయిన్ చేయించారని ఊర్లో వాళ్ళు నాకు చెప్పారమ్మా, పద అని చెప్పేసి ఇక అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు. ఇంతలోకి శౌర్య కండిషన్ చాలా సీరియస్గా ఉందని డాక్టర్ చెప్తూ ఉంటే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆద్య, రమ, నీ ప్రేమ నిజమైంది కాబట్టి పెళ్ళి జరగకముందే నిజం బయటపడింది. అవును, శౌర్య సార్కి ఏమీ కాదు, ఖచ్చితంగా కళ్ళు తెరుస్తారు, నీకు శౌర్య సార్కి పెదనాన్ని దగ్గరుండి పెళ్లి చేస్తారు. అవును రమ, ఏడవద్దు అని ఆద్య రామాని ఓదారుస్తూ ఉంటే ఇక రఘురామ్ కూడా, అవునమ్మా రామలక్ష్మి, ఖచ్చితంగా నీకోసమైనా ఆయన కళ్ళు తెరుస్తారు అని చెప్పేసి అంటాడు. ఇక ఇంతలోకి అప్పుడే ప్రమీల కూడా ఇక శౌర్య వాళ్ళ నాన్నకి ఏం కాలేదని డాక్టర్ ఇప్పుడే చెప్పారు, ఆయన కూడా స్పృహలోకి వచ్చారు. అన్నయ్య గారు, మీరందరూ మంచివారు, అందుకేనేమో వాడు రామలక్ష్మిని ఇష్టపడ్డాడు, రామలక్ష్మి వాడిని ఇష్టపడింది, వాడు మీ ఇంటి అల్లుడైతే నిజంగా మీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అని వెనకాలనే రఘురామ్ చాలా సంతోషపడిపోతాడు. ఇంతలోకి శౌర్యని చూసిన డాక్టర్ కూడా బయటికి వచ్చి శౌర్య వేసుకున్న టాబ్లెట్లకు సంబంధించిన చేయించామని, ఇప్పుడు శౌర్య కాన్షియస్లోకి వచ్చాడని చెప్తారు. ఒక్కసారిగా రామ సంతోషంగా సార్ని లోపల చూడొచ్చా అని అంటుంది. వెళ్ళి చూడొచ్చు అని వెనకాలనే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. వెళ్ళగానే శౌర్య, రామలక్ష్మి నువ్వేంటి ఇక్కడ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నీకు ప్రశాంత్కి పెళ్ళి అయిపోయి ఉంటుంది కదా, నువ్వు పెళ్లి పీటల దగ్గర లేకుండా ఇక్కడున్నావేంటి, ఏంటి రామలక్ష్మి, నీ మొహాన్ని నేను చూడకూడదు అనుకున్నాను, నా మొహం నీకు చూపించకూడదు అనుకున్నాను, నీకు ఇంత అన్యాయం చేసిన నేను బ్రతకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా, మళ్ళీ నన్ను బ్రతికించావా, ఎందుకు రామలక్ష్మి అని శౌర్య ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా అందరూ అక్కడికి వస్తారు. ఇక రామలక్ష్మి, సార్ మీరు ఈరోజు నా ప్రాణాలని కాపాడారు, మీ ప్రాణాలని కూడా కాపాడుకున్నారు సార్ అని అంటుంది. శౌర్యకి ఏమీ అర్థం కాదు. ఇక రఘురామ్ ఒక్కసారిగా శౌర్య వైపు చూడగానే, రఘురామ్ గారు నిజంగానే నేను చేశానండి అని అంటూ ఉంటే ఇక రఘురామ్, లేదు బాబు, నేనే తప్పు చేశాను, నిజమేంటో తెలుసుకోకుండా మీ మీద చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను, మీరెంత మంచివారో మీరేంటో మాకందరికీ తెలిసింది బాబు అని వెనకాలనే ప్రమీల వాళ్ళ ఆయన ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఇక శౌర్య, నాన్న ఏంటి తలకేంట కట్టు, ఏమైంది నాన్న మీకు, శౌర్య కంగారు పడుతూ ఉంటే ఇక ప్రమీల, మీ తమ్ముడు చేసిన పనిరా, అవును, నీ గురించి నిజం తెలిసి నిజం చెప్పేస్తానడంతో మీ తమ్ముడు మీ నాన్న తలకి ఇలా గాయం చేశాడ్రా అని వెనకాలనే, ఏంటమ్మా మీరు మాట్లాడుతుంది, వాడేడి, ఎక్కడున్నాడు వాడు, ఎక్కడుంటాడు, స్టేషన్లో ఉన్నాడు, పోలీసులకి అప్పగించానురా, అలాంటి దుర్మార్గుడు కోసం ఇంకా నువ్వు ఏమీ ఆలోచించదురా,
వాడు మీ నాన్న ప్రాణాలు తీసి ఈ తల్లినే కొట్టాడ్రా. వాడు మనిషే కాదు. వాడి గురించి ఇంకా మర్చిపో. రామలక్ష్మిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండరా అని అంటుంది. ఇక రామలక్ష్మి చాలా సంతోషంగా శౌర్య పక్కన కూర్చుంటుంది. ఇక శౌర్య కూడా చాలా సంతోషపడతాడు. ఇంతలోకి డాక్టర్ శౌర్యని డిశ్చార్జ్ చేస్తాము, ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో రామలక్ష్మి అలాగే శౌర్యని తీసుకొని రఘురాం ఇంకా ఇంటికి బయలుదేరదాం అని అంటాడు. ఇంతలోకి అలాగే ప్రమీల వల్ల ఆయన ఇద్దరు కూడా రఘురాంతో పాటు ఇంకా బయలుదేరతారు. ఇంత రఘురాం ఏమో గుడి దగ్గరికి తీసుకొస్తాడు రామని అలాగే శౌర్యని. అందరికీ ఏమీ అర్థం కాదు. ఇక జానకి, ఏంటండి ఇంటికని గుడి దగ్గరికి తీసుకొచ్చారు? నేను చెప్పాను కదా, శౌర్య ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే రామలక్ష్మికి శౌర్యతో పెళ్లి చేస్తానని. నా మాట నిలబెట్టుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చాను జానకి. ఇక ఏ అడ్డంకి లేదు. రామని శౌర్యకిచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. ఒక్కసారిగా ఆ మాటకి జానకి, ఆద్య, రామలక్ష్మి అందరూ సంతోషపడిపోతారు. ఇక పంతులు గారు, ముహూర్తానికి ఆలస్యమైంది, మళ్ళీ ఇంకొక ముహూర్తం ఉందా? ఉంది రఘురాం గారు, ఇంకొక గంటలోనే మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి పెళ్లి చేయొచ్చు అని వెనకాలే ఇక శౌర్యని వైట్ బట్టలు ఇచ్చి మార్చుకోమని చెప్తాడు రఘురాం. ఇక తెల్ల బట్టలు వేసుకొని రఘురాం అలాగే శౌర్యని చూసి చాలా సంతోషపడతాడు. అలాగే పీటల మీద కూర్చోబెడతాడు. ఇక రామలక్ష్మి కూడా వచ్చి పీటల మీద కూర్చుంటుంది. అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటే ఇక సీను, మావయ్య రామలక్ష్మి ప్రేమని గెలిపించారు. వద్దని చెప్పిన మావయ్యే ఇప్పుడు రామలక్ష్మి పెళ్ళి జరిపిస్తున్నారు. అలాగే ఆద్య పెళ్ళి కూడా నాతో జరగాలి. ఎలా అయినా సరే ఈ చారుని వదిలించుకొని ఆద్యని పెళ్లి చేసుకోవాలి. జీవితాంతం మేమిద్దరం ఇలాగే సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఇక సీను ఆద్య వైపు చూస్తుంటే ఇంతలోకి చారు, సీను బావా, ఆద్యని ఎందుకు చూస్తున్నావో నాకు తెలుసు. మన పెళ్ళి ఇలా జరిగింది. అలాగే రామలక్ష్మి పెళ్ళి ప్రేమించిన వాడితో జరుగుతుంది. నీ పెళ్ళి కూడా ఆద్యతో జరగాలని అనుకుంటున్నావు కదా, అది ఎప్పటికీ జరగనివ్వను. ఈ తాయెత్తు నీ చేతికి కట్టేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇక చారు ఏమో సీను చేతికి తాయెత్తు కట్టబోతూ ఉంటే ఒక్కసారిగా ఆ తాయెత్తు నేల మీద పడిపోతుంది. ఇక అప్పుడే ఆద్య అక్కడికి వస్తుంది. ఏంటి చారు ఈ తాయెత్తు అని వెనకాలనే ఇంకా చారు, ఆద్య ఈ తాయెత్తు సీనుబావ చేతికి కట్టాలి. కడితేనే నేను సీనుబావ కలిసి సంతోషంగా ఉంటాము. అవునా, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వే ఏదైనా చేసి ఈ తాయెత్తు సీనుబావ చేతికి కట్టాలి అని వెనకాలనే, నేనా? ఎలా? నువ్వు చెప్తే ఖచ్చితంగా సీనుబావ కట్టించుకుంటాడు. అందుకే నువ్వు కట్టవా ప్లీజ్ అని అంటుంది. ఇక ఆద్య సరే అని చెప్పేసి ఆ తాయెత్తు తీసుకుని ఉంటుంది. ఇంతలోకి ముహూర్తం టైం అవడంతో రామలక్ష్మి మెడలో శౌర్య తాళి కడతాడు. అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక అది చూసిన అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక ఆద్య అయితే సీనుని చేతికి తాయెత్తు కడుతూ ఉంటే సీను చాలా సంతోషంగా ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఆ తాయెత్తు మహిమ ద్వారా ఎవరైతే సీనుకి ఆ తాయెత్తు కడతారో వాళ్ళ మీద శ్రీనుకి మరింత ప్రేమ పెరుగుతుందని ఆ పంతులు చెప్తాడు కదా. ఈ విషయం చారు మర్చిపోయి ఆద్యని కట్టమనడంతో ఇక సీను ఇంకా ఆద్య మీద ప్రేమని పెంచుకుంటాడు. సో ఫ్రెండ్స్, మరేం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే